హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు బ్రౌన్ రైస్, వైట్ రైస్ అండ్ క్యారెట్ కలిపి దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక 1 గ్లాస్ బ్రౌన్ రైస్, 1 గ్లాస్ వైట్ రైస్ తీసుకున్నాను. ఒక 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. దానికి నేను కొన్ని మెంతులు యాడ్ చేసి నైట్ నానబెట్టేసి ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. నైట్ అంతా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత చూసారు కదా, నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నైట్ అంతా మార్నింగ్ 4 అయితే దాంట్లో నేను పల్లీ చట్నీ అలా ప్రిపేర్ చేయాలి. కొన్ని పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర యాడ్ చేశాను. యాడ్ చేసి దాంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను. 2 వెల్లుల్లిపాయలు వేస్తాను. ఇంకా దీనికి పోపు వేయాల్సిన అవసరం లేదండి చట్నీకి. అది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 2 క్యారెట్స్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. చూసారు కదా, క్యారెట్ పేస్ట్ అయితే అయిపోయింది. దాన్ని నేను దోశ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అవును గైస్, దోశ బ్యాటర్లోకి క్యారెట్ ప్యూరీని యాడ్ చేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను. కలర్ అయితే సూపర్ కలర్ వచ్చేసింది. చూసారు కదా, నేను ఆ దోశ పిండికి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. డైజెషన్కి బాగా పనిచేస్తుంది అనమాట. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా జీరా యాడ్ చేస్తే. దోశ ప్యాన్కి చిన్న ఆనియన్ తీసుకుని ఎట్లా చేసామంటే ఐరన్ ప్యాన్, ఇది నాన్ స్టిక్ కాదు. ఆనియన్తో చేశారంటే అతుక్కోకుండా మంచిగా వస్తాయి దోశలు. నేను కొంచెం ఆనియన్ వేసి వస్తాను దోశలకి. చూసారు కదా, ఇట్లా దోశ సూపర్గా వచ్చింది. దోశ అయితే సాఫ్ట్గా చాలా మెత్తగా వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది. పిల్లలు చూస్తే ఇష్టపడతారనమాట. పిల్లలకి కలర్ఫుల్గా ఉంది. చూసారు కదా, నేను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. దాన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా కాలిందండి. దోశ చూడడానికి చాలా బాగుంది. కలర్ చూసే తింటారు, టేస్ట్ అట్లానే ఉంది. కలర్ మాత్రం బాగుంది. కొంచెం పిల్లలు తినట్లే, దానికోసం ఇట్లా ట్రై చేస్తున్నాను. చూసారు కదా, దానిలోకి నేను పల్లీ చట్నీ చూపించాను కదా, ఆ పల్లీ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మిక్సీ పట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ క్యారెట్ దోశలు అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.